హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు నరసింహ. ఇప్పుడు మీ ముందుకు ఒక అద్భుతమైన ఆపర్చునిటీ చూపించబోతున్నాను. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఒక కన్జ్యూమర్ ఒక కన్జ్యూమర్ ని ఎంపవర్మెంట్ చేసి ఒక ఎంటర్ప్రినర్ గా మార్చే అవకాశం. అంటే మనం ఆల్రెడీ కన్జ్యూమరే కదా. ఏదో ప్రొడక్ట్స్ మనం పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పండుకున్నంత వరకు మన ఇంటికి కావాల్సిన వస్తువులు మనం కొనుక్కుంటూ ఉంటాం. మన ఇంట్లో అయితే తయారు చేసుకోము, ఎక్కడో ఒక షాప్ లో కొనుక్కుంటాం. అంటే మనం అంతా కన్జ్యూమరే కదా, కస్టమరే కదా. ఆ అదే కస్టమర్ ని ఎడ్యుకేట్ చేసి ఎంపవర్మెంట్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ అన్నమాట. అంటే ఒక కస్టమర్ ని ఎడ్యుకేట్ చేసి ఎంపవర్మెంట్ చేసి ఎంటర్ప్రినర్ గా మార్చే అవకాశం. క్లారిటీగా చెప్పాలంటే దానే వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. అలాగే ఎందుకు చేయాలి అనేది ముఖ్యం. మనం ఏ పనైనా కానీ ఎందుకు చేయాలనేదే ముఖ్యం. అది ఎందుకు చేయాలని అర్థమైనప్పుడే కదా దాన్ని చేయడానికి ముందుకెళ్తాము. అదే విధంగా ఎందుకు చేయాలనేది ముఖ్యం. ఎలాగైనా చేయొచ్చు. ఇది ఎందుకు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా చేయొచ్చు, 100 మార్గాలు కనబడతాయి చేయడానికి. అలాగే ఇప్పుడు మనము ఎందుకు చేస్తాం, ప్రతి ఒక్కరికి ఇలా డ్రీమ్స్ ఉంటాయి. ఏం డ్రీమ్స్ ఉంటాయి? మంచి ఇల్లు ఉండాలని, మంచి కార్ ఉండాలని, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ పుష్కలంగా ఉండాలని, అలాగే మన పిల్లల్ని మంచిగా మంచి ఇంటర్నెట్ స్కూల్లో చదివించాలని, అలాగే బయటి దేశాలకు ఫారెన్ ట్రిప్ కో వెళ్ళాలి, చా- విశాలమైన ఆ, జీవితం గడపాలని, ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలి, ఫ్లైట్లో తిరగాలని కోరిక ఉంటది. అలాగే ముసల్దానంలో 60-70 ఏండ్ల ఏజ్ లో రిటైర్మెంట్ లైఫ్ లో చింతా చీకటి లేకుండా పీస్ఫుల్ లైఫ్ ఉండాలనేది కోరిక ఉంటది. ఇలా ప్రతి ఒక్కరికి ఇవన్నీ కోరికలు ఉంటాయి. ఒక నిమిషం. రికార్డింగ్ అయింది. ఇలా కోరికలు ఉంటాయి. కానీ ఇవన్నీ కోరికలు ఉంటాయి, కానీ మనం ఎందుకు నెరవేరలేకపోతున్నాయి అంటే మన ఇమాజినేషన్ ఇలా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్ ఇలా ఉంటది, కానీ రియాలిటీకి వస్తే ఇలా ఉంటది. రియాలిటీకి ఏముంటది? నార్మల్ హౌస్ లో అడ్జస్ట్ చేసుకొని బతుకుతూ ఉంటాము. నార్మల్ హౌస్ రెంట్కు ఉండడం, లేదా నార్మల్ ఇల్లులో ఉండడం, ఆ అలాగే నార్మల్ వెహికల్ ఏదో టూ వీలర్ మీద, సెకండ్ హ్యాండ్ బైక్ మీద తిరుగుతూ ఉంటాము. అలాగే మన పిల్లల్ని మంచి మంచి స్కూల్ చదివించకు ఆలోచన బంద్ చేసి ఏదో నార్మల్ స్కూల్లో చదువుతుంది అంటే చదువుతున్నారు అన్నట్టు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తుంటాము. అలాగే రిటైర్మెంట్ ఏజ్ లో కూడా ఆ, 60-70-80 ఏండ్ల ఏజ్ లో కూడా బతకాలంటే ఇలా ఏదో పని చేసుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎంతో మంది అపార్ట్మెంట్ల ముందర వాచ్మెన్ గా ఉండడం, లేదంటే ఎక్కడో ఒకతోన చిన్న లాస్ట్ ఏదో పని చేసుకొని బతుకుతుంటారు అన్నమాట. లేదంటే రోడ్డు పైన ఏదో పెన్నులు అమ్ముకొని బతుకుతుంటారు. చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళని. ఎందుకంటే ఈ బతకాలంటే ఇలాంటి పని ఏదో పని చేసే పరిస్థితి ఉంది. దీనికి అన్నిటి కారణం ఏంది అంటే మెయిన్ డబ్బు. డబ్బు 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 ఉంటేనే మనం ఇందాక అన్న ఏదైతే డ్రీము ఉందో ఆ విధంగా బతకవచ్చు. డబ్బులు లేకపోతే ఇలా రిటా ఆ, మ- ఇలాంటి అడ్జస్ట్ చేసుకొని బతికే పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, భారతదేశం ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న ఖర్చులు అన్నమాట. సంవత్సరం ఇక్కడ ఖర్చులు, నెల ఖర్చులు 1940లో 10 రూపాయలు ఉంటే కుటుంబం మొత్తం నడిచేది. అప్పుడు ఉమ్మడి కుటుంబము, ఒక్కొక్కరి ఇంట్లో 11 మంది 12 మంది పిల్లలు ఉండేవాళ్ళు. అలాగే 1960లో రాను 100 రూపాయలు ఉంటే నెలంతా కుటుంబం నడిచేది. అలాగే 1980కి రాను
రూ. 1000 ఉంటే కుటుంబం నెలంతా నడిచేది. అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒక సున్నా యాడ్ అయితూ వస్తుంది. అలాగే 2000 సంవత్సరాల్లో నెలకు 10,000 సంపాదిస్తే కుటుంబం మొత్తం నడిచేది. 2000 సంవత్సరం రాను ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. మేమిద్దరం, మాకిద్దరు అనే కాడికి వచ్చేసిండ్రు. పిల్లలు అప్పుడు 5, 6 మంది, 7, 8 మంది ఉండేది. అలాగే 2020లో రాను నెలకి రూ. 1,00,000 ఉంటే అది నార్మల్ లైఫ్, లగ్జరీ లైఫ్ కాదు. అలాగే 2040 ఇంకెంత దూరం లేదు, ఇంకా 15 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 2025లో రన్నింగ్. 2040కి రాను 10,00,000 నెలవారీ ఖర్చు ఉంటుంది. అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒక సున్నా యాడ్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా ఒక సున్నా యాడ్ అయితే రాబోతుంది. మనము నెలకు 10,00,000 సంపాదించాలని ఆలోచన ఉందా? నెలకు రూ. 1,00,000 సంపాదించాలని కూడా ఆలోచన లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అవసరాలకు అప్పులు చేస్తాము. మిత్తిలు పెరుగుతా ఉంటాయి. అవి కట్టుకుంటాం. మళ్ళా కష్టాల బాధలు పడుకుంటా ఉంటాం. ఇది భా భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం సర్వే అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి 24 గంటల సమయం ఉంటది. ప్రతి ఒక్క వ్యక్తికి 24 గంటల సమయం ఉంటుంది. టైం మనీ, టైమ్స్ ఈక్వల్స్ టు మనీ. ఇక్కడ చూడండి, ఈ గీతలో చూడండి, గ్రీన్ కలర్ ఉందంటే అక్కడ లైఫ్ ఎంజాయ్ అన్నమాట. ఇక్కడ బ్యాచిలర్ గా లైఫ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ లో. అప్పుడు 20,000 జీతం ఉంది. ఆయన నెలకు రోజుకు 8 గంటలు పనిచేస్తే 20,000 జీతం ఉంది. ఇప్పుడు ఆయనకు పెద్దగా అయినాక మ్యారేజ్ అవుతుంది. అప్పుడు 20,000 సరిపోవు, 40,000 కావాలా. 40,000 కావాలంటే 16 గంటలు పని చేయాలి. తర్వాత బారిగా వచ్చినాక పిల్లలు, ఖర్చులు అవన్నీ మళ్ళా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు 40 సరిపోవు, 80 కావాలి, డబల్ కావాలి. కావాలంటే అప్పుడు ఏం చేయాలి? 32 గంటలు పని చేస్తే గాని ఇది రాదు అన్నప్పుడు 32 గంటలు పని చేయాలంటే పాసిబుల్ సమయం ఉన్నది 24 గంటలు. కానీ ఎందుకు కావట్లేదు? చాలా మందికి ఇప్పుడు ముఖేష్ అంబానీకైనా 24 గంటలే, మనకైనా 24 గంటలే. కానీ ఆయన అలా ధనవంతుడు అవుతుండు. మనం ఇలా బీద వల్ల ఎందుకు ఉన్నామంటే టైం మనీ ఫేవర్. టైం పెంచుకోవాలి. టైంని ఎలా పెంచుకోవాలి? అది సీక్రెటే తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో డబ్బులు సంపాదించే మార్గం రెండు రెండు మార్గాలు. ఏది? యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ లో 2 భాగాలు ఉన్నాయి. ప్యాసివ్ ఇన్కమ్ లో 2 భాగాలు ఉన్నాయి. మొత్తం రాబర్ట్ క్యూసిక్ ఏం చేసిందంటే 4 భాగాలు విభజించిండు. అది న్యాయంగా, ధర్మంగా డబ్బు సంపాదించే మార్గం. ఒకటి ఎంప్లాయ్, ఎంప్లాయ్. రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్. మూడోది బిజినెస్ ఓనర్. తర్వాత నాలుగోది ఇన్వెస్టర్. ఈ అంటే ఎంప్లాయ్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్, బి అంటే బిజినెస్ ఓనర్. బిజినెస్ అంటే బిగ్ బిజినెస్. అలాగే ఐ అంటే ఇన్వెస్టర్. ఇప్పుడు ఎంప్లాయ్ అంటే వీళ్ళ సమయం వీళ్ళ చేతిలో ఉండదు. ఓ లిమిటెడ్ ఇన్కమ్ ఉంటది. అలాగే స్వేచ్ఛ ఉండదు అనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ ఎక్కువ డబ్బులు, ఎంత డబ్బులు పెట్టినా సరిపోవు. ఒత్తిడి ఉంటది, టెన్షన్ ఉంటది ఇక్కడ. ఇక్కడ ఎంతమంది జనాభా ఉంటారంటే ప్రపంచం వ్యాప్తంగా 100% జనాభాలో 95% జనాభా ఈ సర్కిల్లోనే ఉంటారు. డబ్బు ఎంత ఉందంటే 5% డబ్బు ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకోండి, ఇక్కడ బిజినెస్ ఓనర్. ఇలా వీళ్ళకు వీళ్ళకు ఎక్కువ 500 మంది ఎంప్లాయీలు ఉంటారన్నమాట. ఇలా చేతి కింద వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్ ద్వారా డబ్బులు వస్తుంటాయి. ఇప్పుడు ఇప్పుడు మనం గాన ఇక్కడ బిజినెస్ ఓనర్ కావాలంటే 500 మందికి నెలకు 20,000, 30,000 శాలరీ ఇచ్చే స్థాయిలో ఉండాలి. అయితే బిజినెస్ ఓనర్ అవుతాడు. మనం 500 మందికి నెలకు శాలరీ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నామా? మనమే ఒకరి కింద ఆ, డ్యూటీ చేయడానికి మనమే వెళ్తాం. వేరే వాళ్ళు మనకే శాలరీ ఇస్తే బాగుండని ఆలోచిస్తున్నాం. కాబట్టి మనము 500 మందికి శాలరీ ఇచ్చే స్థాయిలో లేము. కాబట్టి మనం బిజినెస్ ఓనర్ కాలేము.
ఇక్కడ ఇన్వెస్టర్లు కావాలంటే 5 కోట్లు మీ దగ్గర 500 కోట్లు మీ దగ్గర ఉంటే ఇన్వెస్టర్ అవుతారు. అంటే రియల్ ఎస్టేట్ లో వెంచర్లు వేయడం, లేదంటే పెద్ద పెద్ద ఒక 30, 20, 30 ఫ్లోర్లు ఆ, పెద్ద బిల్డింగ్లు కట్టడం, కట్టే రెంట్కి ఇస్తే అక్కడ నుండి రెంట్ వస్తా ఉంటాం అనమాట. అది ఇన్వెస్టర్ చేసే పనులు. లేక రోడ్ వేయడం, లేదా మెట్రోలుగా ఇట్లా స్టార్ట్ చేయడం, ఇలాంటివి అనమాట. ఒక సిస్టాన్ని అందులో డబ్బులు ఇన్వెస్ట్మెంట్, డబ్బులే వాళ్ళ గురించి పనిచేస్తుంటారు, వాళ్ళు పనిచేయరు. ఇక్కడ జనాభా 5% జనాభా ఉంటారు, 95% డబ్బు ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? డబ్బు ఉన్న ప్లేస్ లో ఉన్నామా, డబ్బు లేని ప్లేస్ లో ఉన్నామా? డబ్బు ఎక్కడ ఉంది? 95% డబ్బు ఇక్కడ ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 5% జనాభా ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 95% జనాభా ఉన్నారు. డబ్బు ఎంత ఉంది? 5% డబ్బు ఉంది. 5% డబ్బు ఉన్నప్పుడు 95 మంది పోరాడుతున్నారు. కాంపిటీషన్ మొత్తం ఇక్కడ ఉంది. ఇక్కడ ఎలాంటి కాంపిటీషన్ లేదు. 5% జనాభా ఉంటే 95% డబ్బు ఉంది. కాబట్టి ఇక్కడికి రావాలంటే మనకు, మీకు, నాకు ఇక్కడ ఏదైనా అవకాశం ఉందా? మీరు చేస్తున్న పనిలో ఏదైనా అవకాశం ఉందంటే ఎలాంటి అవకాశం లేదు. ఏకైక మార్గం ఒకటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుండి ఇక్కడికి రావచ్చు. ₹1 పెట్టుబడి లేకుండా ఇక్కడ నుండి ఇక్కడికి రావచ్చు. మీరు రావడానికి రెడీగా ఉంటే ఇక్కడ కనబడుతున్న నంబర్ కాల్ చేయండి, లేదంటే ఎవరు పంపిస్తారో వాళ్ళతో కాల్ చేయండి. ఎలా అనేది మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకేనా? ఇక్కడ చూస్తే యాక్టివ్ ఇన్కమ్ చేస్తేనే, బలం ఉన్నంత వరకు చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు షటర్ ఈయన తెరిస్తేనే డబ్బులు వస్తాయి, షటర్ మూస్తే డబ్బులు రావు. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఈయన ఉన్నా ఈయన లేకపోయినా అక్కడ పని ఆటోమేటిక్ గా సిస్టమ్ జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడన్నా పెట్రోల్ బంపులో మనం పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు పెట్రోల్ బంపు ఓనర్ వచ్చి మనకు పెట్రోల్ కొట్టిండా? లేదు. రిలయన్స్ అంబానీ ఎప్పుడన్నా మనకు కూరగాయలు ఇచ్చిండా? లేదు. బాటా షోరూమ్ అయిన బాటా ఓనర్ వచ్చి ఎప్పుడన్నా మనకు గూడ్లు చూపించిండా? లేదు. అక్కడ ఉన్న ఎంప్లాయీలు ఇస్తారు. ఆ ఇక్కడ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. వాళ్ళు లేకపోయినా పని జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు లేకపోతే పని జరగదు. అది దానే ఇది ఉంటే జాబ్ చేసినంత వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మనం ఉన్నంత వరకు డబ్బులు వస్తుంది. మనము రాకపోతే, అక్కడ పనిలో లేకపోతే, హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది ఉందంటే ₹1 రాదు, జీరో. ఇక్కడ ఉన్నా లేకున్నా వస్తూనే ఉంటవి. దీనే ఇది యాక్టివ్ ఇన్కమ్ అంటారు, ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మన శక్తి ఉన్నంత సేపు చేసేదే యాక్టివ్ ఇన్కమ్, మనం ఉన్నా లేకపోయినా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. మళ్ళీ మీరు ఇక్కడ రావాలనుకుంటున్నారా? రావాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న నంబర్ కాల్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూరగాయలు అమ్ముతాడు ఈయన. ఇప్పుడు ఈయన కోటీశ్వరుడు అవుతాడా? ఈయన కోటీశ్వరుడు అవుతాడా? 100% ఈయన రిలయన్స్ ఆయననే కోటీశ్వరుడు అవుతాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళందరూ పని చేస్తారు. ఆయన రిలయన్స్ ఆయన ఇక్కడ లేకపోయినా ఎన్నో స్టోర్లు ఉంటాయి. ఒక స్టోర్ బంద్ అయినా మిగతా స్టోర్ల నుండి డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈయన ఒకటే ఏరియాలో పెట్టిండ్రు. ఆ ఏరియాల కాడికే బిజినెస్, కూరగాయలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళే కొంటారు. ఆ ఏరియాలో కూడా ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే దీన్ని లిమిటెడ్ పర్సన్, లిమిటెడ్ సమయం, లిమిటెడ్ ఆదాయం. ఈయనకున్నది 24 గంటల సమయము. కాబట్టి ఈయన చేసేది అందులో 10 గంటలు 8 గంటలు పని చేస్తాడు. కాబట్టి అక్కడ లిమిటెడ్ పర్సన్, లిమిటెడ్ సమయం, లిమిటెడ్ మనీ, డబ్బు కూడా లిమిటెడే వస్తుంది. ఇక్కడ అన్లిమిటెడ్ పని. ఇక్కడ చూడండి, ఒక స్టోర్ లో ఒక ఇప్పుడు 1000 మంది ఉన్నారనుకోండి. ఆయన మొత్తం ఒక 100 స్టోర్లో 10 మంది అట్లా 100 మంది 1000 మందిని పెట్టుకున్నాడు. 1000 మంది ఒక్కొక్కరు 10 గంటలు పనిచేస్తే ఆయన సమయం 10,000 గంటల సమయం ఒక్క రోజుకు. కాబట్టి ఆయన అన్లిమిటెడ్ సమయం, అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ పర్సన్, అన్లిమిటెడ్ సమయం, అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇలా కాబట్టి ధనవంతులు అవుతారు. ఇక్కడ చూడండి, ఇదేమంటాడు? బిల్గేట్, ప్రపంచ కుబేరుడు బిల్గేట్, ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా, వీళ్ళు ఏమంటారంటే ప్రపంచం ధనవంతులు వీళ్ళు. వీళ్ళు ఏమంటారంటే మేము ఒక వెల్త్ క్రియేషన్ ఫార్ములాని పాటిస్తున్నాము. వెల్త్ క్రియేషన్ ఫార్ములా వీళ్ళు పాటిస్తున్నారు. ఒక సాధారణమైన వ్యక్తి
ఏ విధంగా వెల్త్ క్రియేషన్ ఫార్ములా పాటించగలడు? అవకాశం లేదు. కాబట్టి మన ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అనేది ఒకటి వెస్టేజ్ కంపెనీ, వండర్ఫుల్ ఇండియన్ కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ. దీంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇంటికి కావాల్సిన పేస్ట్ ఉంటది, స్నానం చేసుకోవడానికి సోప్ ఉంటాయి, అలాగే బాసనలు రుద్దుకోవడానికి లిక్విడ్ ఉంటది, బట్టలు పిండుకోవడానికి సర్పు లిక్విడ్ ఉంటది, అలాగే మన కుకింగ్ ఆయిల్, టీ పొడి, కాఫీ, అలాగే మనకు బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటవి, టీ పొడి అలా. అలాగే మనకు పర్సనల్ కేర్ సంబంధించిన ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే హెల్త్ పరంగా సప్లిమెంట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ మనం డైలీ వాడుకునే వస్తువుల ద్వారా మనము డబ్బు సంపాదించే మార్గం ఉంది. వెల్త్ క్రియేషన్ ఫార్ములాని పాటించవచ్చు. అది చూడండి నెక్స్ట్ స్లైడ్ లో. ఇక్కడ చూడండి, ఇది ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ లో మనము ఇంతవరకు ఉన్నది. ఇప్పటిదాకా ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్ లో ఉన్నాము. మనం ఒక వస్తువు కొంటున్నామంటే ఎక్కడ కొంటాము? కిరాణా షాపులో కొంటాము. ఎంత కొంటాము? ఒక వస్తువు ఏదైనా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 100 రూపాయల వస్తువు మనం కొన్నాం అనుకో కిరాణా షాపులో. ఆ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరీ ఎంత తయారవుతుంది? ఇప్పుడు మనం ఎక్కడ కొంటాం? కిరాణా షాపులో కొంటాం. వీళ్ళు ఏమైనా తయారు చేస్తారా? వీళ్ళు తయారు చేయరు. వీళ్ళు పోయి కిరాణా షాప్ అయినా పోయి హోల్సేల్ షాప్లో కొంటారు. హోల్సేల్ షాపులు ఏమైనా తయారు చేస్తారా? వీళ్ళు కూడా తయారు చేయరు. వీళ్ళు పోయి డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటారు. డిస్ట్రిబ్యూటర్ ఏమైనా తయారు చేస్తాడా? ఈయన కూడా తయారు చేయడు. ఈయన పోయి సిఎండ్ ఏజెన్సీ దగ్గర తీసుకుంటాడు. సిఎండ్ ఏజెన్సీ కూడా ఏం తయారు చేయడు. ఈయన పోయి మ్యానుఫ్యాక్చర్ లో తీసుకుంటాడు. చూడండి, ఒక వస్తువు మ్యానుఫ్యాక్చర్ నుండి మన దగ్గర రావాలంటే సిఎండ్ ఏజెన్సీ, డీలరు, హోల్సేలరు, రిటైలర్, ఇంతమంది మధ్యలో ఉంటారు. ఇంతమంది నుండి మన దాకా వస్తుంది. మనం ఒక 100 రూపాయలు కొన్నాం అనుకోండి, కంపెనీ ఎంత తయారు చేస్తుంటది? ఐడియా ఉంది ఏమన్నా? క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇప్పుడు నాన్ క్వాలిటీ ఉంటుంది చూడు. క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ అయితే 15, 20 రూపాయలు తయారవుతుంది. అదే క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే 30 రూపాయలు తయారైతే అది జిఎస్టి ట్యాక్స్ అన్ని కలుపుకొని 40 రూపాయలకు రిలీజ్ చేస్తుంది. అప్పుడు వీళ్ళు కూడా ఏం తప్పు చేయట్లేదు. కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెడతారు, సమయం పెట్టుబడి పెడతారు. కాబట్టి ఈయన 10 రూపాయలు, ఈయన 10 రూపాయలు, ఈయన 10 రూపాయలు, ఈయన 10 రూపాయలు, నలుగురు 40, 10, 10, 40, 40 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 40 రూపాయలకు రిలీజ్ అయింది. ఓ 40 ఎంత అయితే 80. మనం కొనేది 100 రూపాయలు. 100 రూపాయలు మనం కొనడం ద్వారా ఇప్పుడు 80 రూపాయలు ఇక్కడ పోయింది. ఇంకా 20 రూపాయలు ఎటు పోయింది? ఏమైనా ఐడియా ఉందా? ఇంకా 20 రూపాయలు ఎటు పోయింది అంటే యాడ్స్ పోతాయి. సెలబ్రిటీ ఉంటాడు. అంటే ఒక వస్తువు, ఆ, ఇది ఉంది ఒక వస్తువు మార్కెట్ లో ఎలా తెలుస్తుంది అంటే యాడ్స్. సమంత కోల్గేట్ చెప్తుంది, ఆ తర్వాత మహేష్ బాబు సంతూర్ సబ్బు గురించి చెప్తారు. ఇలా యాడ్స్ సెలబ్రిటీ చెప్పడం ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ ఏంది? సినిమా హీరో. ఒక సినిమా తీస్తే కొన్ని కోట్లు వస్తాయి. కానీ సబ్బులు పేస్టులు పట్టుకొని వస్తుర్రు. ఎందుకు వస్తుర్రు అంటే ఎక్స్ట్రా డబ్బు సంపాదించడానికి. కోటీశ్వరు ఆల్రెడీ, మళ్ళా ఎక్స్ట్రా డబ్బు సంపాదించడానికి ఆలోచిస్తుర్రు. కానీ మనము ఏం చేస్తున్నాం? మనకి ఎక్స్ట్రా డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదా? మనకి ఎక్స్ట్రా డబ్బు అవసరం లేదా మనకు? అసలు డబ్బు కావాల్సింది మనకే. ఎందుకంటే ఎన్నో కష్టాల మన ఎన్నో ఇబ్బందులు, మన పిల్లలు అడిగిన ఏమి ఇప్పించలేకపోతున్నాం. మనకే డబ్బు అవసరం. వీళ్ళందరూ ఇక్కడ బీద వాళ్ళ కోటీశ్వర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళందరూ కోటీశ్వర్లు. ఆ కాబట్టి వీళ్ళు ఏమన్నా వాడి చెప్తుర్రా అంటే ఏమి వాడట్లేదు. ఇక్కడ మనము వీళ్ళందరూ ఎవరు వాడరు. ఆ కలర్స్ తో సంబంధం లేదు, క్వాలిటీతో సంబంధం లేదు, మనకు అమ్ముతారు. కాబట్టి మనం 100 రూపాయలు పెట్టుకుంటే 40 రూపాయలు తయారైన వస్తువు మధ్యలో 60% పోతుంది. ఓలే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు. ఇది ట్రెడిషనల్ మార్కెట్ సిస్టము, ఎవరు మార్చలేరు. కాబట్టి ఇది ఎప్పటి నుంటో నడుస్తా ఉంది. మనం ఇక్కడ ఉన్నంత సేపులు మన జీవితాలు మారవు. సిస్టాన్ని మార్చాలి. అదే ఇప్పుడు మన కంపెనీ ఏం చేసింది? తయారు చేసేది నేను ఇంపార్టెంట్, వాడుకునేటోళ్ళు మీరు ఇంపార్టెంట్. మధ్యవర్తులు ఎవ్వరు వద్దు అని అందరు తీసేసింది. మధ్యవర్తులను తీసేసింది. ఇక్కడ మధ్యవర్తులు ఎవ్వరు లేరు. డైరెక్ట్ కంపెనీ నుండి కస్టమర్ దాకా వస్తుంది. ఈ 60% మధ్యవర్తులకు పోతుంది కదా. ఆ 60% ఇక్కడ మిగులుతుంది మధ్యవర్తి లేనప్పుడు. ఇప్పుడు 60% మీకే ప్రాఫిట్ రూపంలో ఇస్తా అని చెప్తుంది. ఇప్పుడు 60% అంటే ఎగ్జాంపుల్ గా మీకు చిన్న అమౌంట్ అనుకుంటారు. మనం 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం అనుకో, 10 రూపాయలు మనము పెట్టి కొనుక్కుంటాం ఇక్కడ.
కంపెనీకి రూ. 4 పోతుంది, రూ. 6 మధ్యవర్తులకు పోతాయి. మనం రూ. 100 పెట్టి కొనుక్కుంటే రూ. 60 మధ్యవర్తులకు పోతాయి. మనం రూ. 1000 పెట్టి కొన్నాం అనుకో 600 మధ్యవర్తులకు పోతాయి, కంపెనీకి 400 పోతాయి. మనం 10,000 పెట్టి కొన్నాం అనుకో 4,000 మాత్రమే కంపెనీకి పోతాయి, మధ్యవర్తులకి 6,000 పోతాయి. మనం రూ. 1,00,000 పెట్టి కొన్నాం అనుకో అందరం కలిసి కంపెనీకి 40,000 పోతాయి, మధ్యవర్తులకు 60,000 పోతాయి. ఒక్క నెలలో 100 కోట్లు టర్న్ ఓవర్ చేసింది అనుకో కంపెనీకి 40 కోట్లు మాత్రం పోతాయి, మధ్యలో 60 కోట్లు మధ్యలో వంచుతా ఉంటది. చిన్న అమౌంట్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చేయాల్సిన పని వీళ్ళందరూ ఎవ్వరు లేనప్పుడు ఇక్కడ 60 కోట్లు మిగులుతవి. ఇక్కడ ఒక్కరి వల్ల కావట్లేదు. మనం కలిస్తే జనం కలిస్తే ప్రపంచం సృష్టించవచ్చు. ఒక 1000 మంది మధ్యలో 60 కోట్లు పంచితే జీవితాలు మారుతావా మారవా? 100% జీవితాలు మారుతాయి. కాబట్టి ఇక్కడ ఎలా తీసుకోవాలంటే ఒక సిస్టమ్ ద్వారా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రాఫిట్ రూపంలో ఇస్తుంది, సిస్టమ్ ద్వారా వస్తుంది. ఆ ప్రాఫిట్ ఏమేమో తెలుసుకుందాం. ఇప్పుడు బయట కిరాణా షాప్ లో కొనుక్కుంటే ఏదైనా వస్తువు ఎంఆర్పి మీద ఇస్తారా, డిస్కౌంట్లు ఇస్తారా ఫ్రెండ్స్? 100% ఎంఆర్పి మీద ఇస్తారు, డిస్కౌంట్లు ఇవ్వరు. బయట కిరాణా షాప్ లో కొంటే మన వెస్టేజ్ స్టోర్ లో కొనడం ద్వారా 10 to 20% డిస్కౌంట్ ఇస్తారు. ఎప్పటిదాకా ఇస్తారంటే లైఫ్ లాంగ్ ఇస్తారు. బయటలో ఏమన్నా క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తారంటే ఎలాంటి క్యాష్ బ్యాక్ ఇవ్వరు. బయట మన వెస్టేజ్ స్టోర్ లో కొనడం ద్వారా 5 to 16% క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే బయటలో ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారంటే ఏమి ఇవ్వరు, ఫ్రీ ప్రొడక్ట్స్ ఏమి ఇవ్వరు. మన వెస్టేజ్ స్టోర్ లో కొన్నప్పుడల్లా 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఇది కూడా 2 తారీఖు నుండి 18 తారీఖులో కొనుక్కోవాలి. ఈ బయటలో మనకి ఏమైనా స్పెషల్ బెనిఫిట్ ఏమైనా ఇస్తారంటే లాయల్టీ బెనిఫిట్ ఏమైనా ఇస్తారంటే ఏమి ఇవ్వరు. మనకి వెస్టేజ్ స్టోర్ లో 100 పీవీ పరంగా 4 నెలలు కంటిన్యూ కొనుక్కుంటే 5వ నెలల 2,500 వస్తువులు ఫ్రీ ఇస్తారు. అలాగే చిన్న ఫ్యామిలీ ఉన్నదనుకోండి 60 పీవీ పరంగా ఇది కూడా 4 నెలలు కొనుక్కుంటే 5వ నెలలో 1,250 రూపాయల వస్తువులు ఫ్రీ ఇస్తారు. ఈ 2 రకాల ఆఫర్లో ఏ ఆఫర్లో ఉన్నా మీకు 100 రూపాయల వస్తువు 50 రూపాయలకు 45 రూపాయలకు పడుతుంది. 45 రూపాయలు తగ్గిపోతుంది అంటే 55 రూపాయలకు వస్తుంది. బయట మీకు ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్స్ అదే బయటలో ఏమైనా గ్యారంటీ ఇస్తారా? ఏదైనా ఏ వస్తువు కన్నా ఎలాంటి గ్యారంటీ ఇవ్వరు. మన వెస్టేజ్ స్టోర్ లో కొనడం ద్వారా 30 రోజుల సమయం ఉంటది. 30% యూజ్ చేసిన తర్వాత నచ్చకపోతే ఎందుకు నచ్చలేదని రీజన్ ఫిలప్ చేసి ఇస్తే జిఎస్టి కట్ అయి మీ అమౌంట్ మీకు ఇస్తారు. ఇలాంటి దమ్మున్న కంపెనీ ఈ భూమి మీద ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఫస్ట్ అంత కమిట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ గుండెల దమ్ము ఉండాలి. అంతకన్నా ముందు ప్రొడక్ట్స్ లో క్వాలిటీ ఉండాలి. ఉన్నప్పుడే అంత గ్యారంటీ ఇవ్వగలుగుతారు. మన ప్రొడక్ట్స్ లో 100% గ్యారంటీ ఉన్నాయి, క్వాలిటీ ఉన్నాయి. అందుకే గ్యారంటీ ఇస్తున్నారు. అలాగే బయట మనకి ఏమన్నా బెనిఫిట్ ఉందంటే ఎలాంటి బెనిఫిట్ ఏం లేదు. కానీ మన వెస్టేజ్ స్టోర్ లో కొనడం ద్వారా 100 రూపాయల వస్తువు 45 రూపాయలు తగ్గిపోతాయి. 45% డిస్కౌంట్ లో వస్తుంది. ఇప్పుడు ఎక్కడ కొంటారు ఫ్రెండ్స్? ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు 100% ఇక్కడే కొంటారు. ఇక్కడ కొన్నప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్. ఇంత కొన్నప్పుడు ఇక్కడ చూడండి, మనం సోషల్ మీడియాలో ఏం చేస్తాం? ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఓలా కానీ, ఓయా కానీ, ఫోన్ పే కానీ మంచిగా బాగుందని మనం ఎంతో మందికి షేర్ చేసినాం. ఫస్ట్ లైక్ చేస్తాం, ఫస్ట్ నచ్చితే లైక్ చేస్తాం, మరీ బాగా నచ్చితే 10 మందికి షేర్ చేస్తాం. ఇక్కడ కూడా అదే పని చేయాల్సింది, కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనము ఏం చేయాలంటే ఫస్ట్ వాడాలి ప్రొడక్ట్స్. వాడిన తర్వాత నచ్చితే లైక్ చేయాలి, మరీ బాగా నచ్చితే 10 మందికి షేర్ చేయాలి. ఇక్కడ చూడండి, మీరు ఒక ఎగ్జాంపుల్ ప్లాన్ చెప్తాను. ఒక 4,000 ఈ ప్లాన్ ఇది. ఈ కంపెనీలో ఎంత కొనాలా, ఇంత కొనాలా, ఇవే కొనాలా అనే రూల్ ఏం కండిషన్ ఏమి లేవు. ఎలా కొంటే బెనిఫిట్ వస్తామనేది చెప్పినాము. కానీ ఒక రఫ్ ప్లాన్ అనమాట ఇది. మీరు ఇక్కడ ఒక 500 పెట్టుకోనొచ్చు, 1,000 రూపాయలు కొనొచ్చు, 1,500 పెట్టుకోనొచ్చు, 2,000 కొనొచ్చు, 3,000 పెట్టుకోనొచ్చు, 10,000 పెట్టుకోనొచ్చు, మీ ఇష్టం. లాస్ట్ ఒక సోప్ కూడా వాడి చూడొచ్చు, కండిషన్ లేదు. కానీ ఒక ప్లాన్ ఇలా అనేది ఒక ప్లాన్ చెప్పిస్తున్నాం అంతే రఫ్ గా. 4,000 పెట్టి
కొన్నారు, ఇంత ప్లాన్ విన్నారు కాబట్టి బాగుందని 4,000 పెట్టుకున్నారు. 45% బెనిఫిట్ వచ్చింది. 45% కంపెనీకి 4,000 బెనిఫిట్ టర్న్ ఓవర్ అయింది. 45% బెనిఫిట్ వచ్చింది. 45% బెనిఫిట్ వచ్చింది. మీకు ఇప్పటి వరకు ₹1 రాలేదు బయటలో. కానీ ఇక్కడ కొనడం వల్ల 45% బెనిఫిట్ వచ్చినప్పుడు మీరు 10 మందికి చెప్పిర్రు. అంటే 100 మందికి చెప్పిర్రు. 100లో మీ మాట నమ్మిన వాళ్ళు, మీ మాట మీద గౌరవం ఉన్నోళ్ళు 10 మంది కొన్నారు. వాళ్ళు ఎంత కొన్నారు? 4,000 పెట్టి కొన్నారు. కంపెనీకి 40,000 టర్న్ ఓవర్ అయింది. మీకు ఆదాయం 4,000. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇప్పటివరకు ₹1 రాలేదు బయటలో. ఇక్కడ 4,000 ఆదాయం వచ్చింది. ఇప్పుడు 4,000 వచ్చిందంటే 10 మంది ఒకటి మాకు 4,000 రావాలంటే మేమేం చేయాలంటే, మీకు నచ్చిన వాళ్ళకు, మీకు తెలిసిన వాళ్ళకు 10 మందికి షేర్ చేయండి అంటే, వాళ్ళు కూడా 10 మంది తలా 10 మందికి షేర్ చేస్తే 100 మంది అవుతారు. 100 మంది కూడా 4,000 పెట్టి కొనుక్కుంటే కంపెనీకి 4,00,000 టర్న్ ఓవర్ అయితే మీకు నెలకు ఆదాయం 40,000. ఈ 40,000 మీకు రావడానికి మీరు ఏమైనా లక్షలు డబ్బులు పెట్టలేదు, షట్టర్ తీసుకొని రెంట్ కట్టలేదు, కరెంట్ బిల్ కట్టలేదు, అలాగే ఇంటింటికి తిరిగి సబ్బులు పేస్ట్లని తిరిగి అమ్మలేదు. మీరు ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడిరు, బాగుందని 10 మందికి షేర్ చేసిర్రు. ఇంత సింపుల్ పని. ఇప్పుడు మీకు 40,000 వచ్చినంటే 10 మంది ఊకుంటారా? మీ ద్వారా వచ్చిన 10 మంది నెక్స్ట్ నెలలో మాకు 40,000 అని వాళ్ళు మార్కెట్లో పరిగెడతారు. ఆ ఇప్పుడు మీరు మీరు 10 మంది 100 మంది కలిసి మంచిగా మీరు 10 మంది 11 మంది కలిసి 100 మందికి ట్రైనింగ్ ఇస్తే, ఇప్పుడు మీకు కూడా తలా మేము చేసినప్పుడు మీరు చేయండి అని 100 మందికి ట్రైనింగ్ ఇస్తే, ఈ 100 మంది కూడా తలా 10 మంది తీసుకొస్తే 1000 మంది అవుతారు. 1000 మంది కూడా ఎవరింటికి వాళ్ళు 4,000 పెట్టి కొనుక్కుంటే కంపెనీకి 40 లక్షలు టర్న్ ఓవర్ అయితే మీకు 4,00,000 ఆదాయం నెలకు. ఇలా ఎంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, 1000 మంది రోజుకు ఒక్కొక్కరు ఎవరు కోరిక నెరవేర్చుకోవడానికి వాళ్ళు రోజుకు 2 గంటలు పని చేస్తే మీ రోజుకి 2,000 గంటల సమయం మీకు పెరిగింది. అంటే అన్లిమిటెడ్ పర్సన్ పెరిగిర్రు, అన్లిమిటెడ్ సమయం పెరిగింది, అన్లిమిటెడ్ ఇన్కమ్ కూడా పెరిగింది. బయటలో ఇలాంటి అవకాశం లేదు. ఇక్కడ చూడండి, మన కంపెనీ ఎండి గౌతమ్ బాలి, అలాగే కన్వర్ సింగ్, దీపక్ సూద్, వీళ్ళు ముగ్గురు కలిసి కంపెనీ స్థాపించారు. ఎప్పుడంటే 2004లో. స్టార్టింగ్ లో 10 ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో మనలాగా 6 వ్యక్తులతో స్టార్ట్ చేసిర్రు. స్టార్టింగ్ లో 5 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. స్టార్టింగ్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఢిల్లీలో హెడ్ ఆఫీస్, బెంగళూరు లాకి ఒక ఆఫీసు. ఇప్పుడు 21 సంవత్సరం రన్నింగ్ అయింది. స్టార్టింగ్ లో 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 21 సంవత్సరం పూర్తయింది. స్టార్టింగ్ లో 10 ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ ఇప్పుడు 450 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో 6 వ్యక్తులతో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు, ఇది పాత స్లైడ్, ఇప్పుడు 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. స్టార్టింగ్ లో 5 కోట్ల టర్న్ ఓవర్ చేసింది, ఇప్పుడు 3,000 పైన, ఇప్పుడు 5,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. ఇది పాత స్లైడ్, బాగా అర్థం చేసుకోండి. 5 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. స్టార్టింగ్ లో 2 ఆఫీస్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు 3,500 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది మన ఇండియన్ కంపెనీ ఫ్రెండ్స్. ప్యూర్ ఇండియన్ కంపెనీలో మనం వర్క్ చేస్తున్నామంటే గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఇండియన్ కంపెనీ ఎంత డెవలప్ అయితే ఇండియన్ కి జీడిపి ట్యాక్స్ పెరగడం ద్వారా, ట్యాక్స్ కట్టడం వాళ్ళు పెరగడం ద్వారా మనకి ఇండియన్ ఎకానమీకి మనం సపోర్ట్ చేసినట్లయితది. ఇండియన్ జీడిపి పెరుగుతుంది. ఇండియన్ కంపెనీ ఇండియాతో పాటు నేపాల్, దుబాయ్, బైరాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఒమన్, థాయిలాండ్ అనే దేశాల్లో 9 దేశాల్లో నడుస్తుంది. అంటే మన ఆ, ఎక్కడ నుండి ఎంతవరకు ఎదిగింది మన కంపెనీ చూడండి. అలాంటి కంపెనీలో మనం ఉంటున్నాము. ఇక్కడ చూడండి, మన కంపెనీకి అన్ని రకాల సర్టిఫికెట్ ఉన్నాయి. అలాగే మన ప్రొడక్ట్స్ లో ఏమేమి ఉంటాయి? పర్సనల్ షాంపులు, సర్పులు, పేస్ట్, ఇలా ఇందాక మీకు చూపించిన అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. కుకింగ్ ఆయిల్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, హెల్త్ పరంగా అవన్నీ రకరకాలు ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంతమంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి, వీళ్ళందరూ లగ్జరీ లైఫ్. ఇప్పుడు ఆడి కార్లు, బెంజ్ కార్లు, ఇక్కడ అన్ని లగ్జరీ కార్లే కనబడతాయి. అందరు లగ్జరీ కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, వీళ్ళ లైఫ్ మారుతుందంటే మీ లైఫ్ 100% మార్చుకోవచ్చు. వాళ్ళు చేసిన పని మీరు చేస్తే.
మేము అదే దారిలో మేము వెళ్తున్నాం. ఆ దారి మీకు చూపిస్తున్నాం. మీరు వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్తాం. ఇక్కడ చూడండి ఎంతమందిగా మొత్తం బెంజ్ కారు, ఇది బెంజ్ కారు, ఇదిగా బెంజ్ కారు వెస్టేజ్ ద్వారా తీసుకున్న వాళ్ళు మొత్తం వెస్టేజ్ సింబల్ ఉంది. చూడండి, ఇలాంటి లైఫ్ కావాలి. ఇక్కడ ఫారెన్ ట్రిప్, హౌస్ ఫండ్ అలా ఏమేమి ఎలా వస్తావు అనేది మళ్ళీ నెక్స్ట్ చెప్తాం. ఇక్కడ ఏం చేయాలో ఆధార్ కార్డు ఫ్రీగా ఎంట్రీ కావచ్చు. ఫస్ట్ మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ వాడుకొని నచ్చింది 10 మందికి చెప్పుకుంటూ ప్రతిరోజు జూమ్ మీటింగ్లు ఉంటాయి. ఎక్కడి నుంటైనా స్టార్ట్ చేయొచ్చు. చదువుతో సంబంధం లేదు, పెట్టుబడితో సంబంధం లేదు, అనుభవంతో సంబంధం లేదు. ఇక్కడ అనుభవం గల వ్యక్తులు మీకు ఎడ్యుకేట్ చేస్తారు. మీరు చేయాల్సిన పని ప్రతిరోజు జూమ్ లో అటెండ్ కావడం, ప్రతి నెల ఈ స్టోర్ లో ఎస్టేజ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ వాడడం, 10 మందికి షేర్ చేయడం. మీరు లక్స్ సబ్బు వాడినరు, ఇంతవరకు వాడుతుంటే అక్కడ నురుగు వచ్చింది, వేస్ట్ రూపంలో మోర్లో వెళ్ళిపోయింది. ఇక్కడ అసూర్ సోపు వాడడం వల్ల, అసూర్ నిమ్ సోపు వాడడం వల్ల కార్లు వస్తాయి. తర్వాత ఫారెన్ ట్రిప్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, లక్షల్లో ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా ముందు ఆరోగ్యం వస్తుంది. అందుట్లో పేరు ప్రత్యేకతలు అన్ని వస్తాయి. ఏది కావాలి అనేది నిర్ణయం మీరే తీసుకోవాలి. ఒక నిమిషం. ఇక్కడ చూడండి, నేటి మీ ఆలోచన రేపటి మీ భవిష్యత్తు. గుర్తు పెట్టుకోండి మిత్రమా. ఇక్కడ కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇస్ వెల్త్.